ఎందుకంటే ఈ సృష్టి ఇవన్నీ మనం ఫస్ట్ స్కందం నుంచి మనకెందుకు చెప్తారంటే, భగవంతుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. భగవంతుడు చిన్న అబ్బాయిగా వచ్చి గోపబాలులతో కలిసి ఎంగిలి అవంతా పంచుకోవడము, పదార్థాలు ఒకరి నోట్లో ఒకరు తినడము. ఆ చిన్న బాలునిగా వచ్చి కృష్ణుడు చేసే లీలలు, అవి ఆనంద లీలలు అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ కూడా సాధ్యం కాలేదు. ఇతనేంటి దేవుడేంది వాళ్ళ ఎంగిల్ తింటున్నాడు అని. అలా మనం అపార్థం చేసుకోవద్దు. భగవంతుని యొక్క రాసలీలలు, భగవంతుని యొక్క గొప్పతనము అవన్నీ మనం ముందు స్టార్టింగ్ ఆయన గొప్పతనము, సృష్టి ఇవన్నీ తెలుసుకుంటే భగవంతుడి యొక్క దివ్యలీలలు, ఆయన జన్మ కర్మ అన్ని దివ్యము అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అందువల్ల మనం ఎక్కువ ఈ సృష్టి బ్రహ్మాండాలు, వీటిని పరిపాలించే వాళ్ళు, ఈ బ్రహ్మలు, వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉంటే భగవంతుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అందువల్ల స్టార్టింగ్ మొదటి స్కందం నుంచి భాగవతం చదవాలి అని చెప్తారు. భగవద్గీత వచ్చేసి బేసిక్. నేనెవరు, ఆత్మ ఎవరు, ఆత్మ భగవంతుడు ఎవరు, భగవంతునికి నాకు గల సంబంధం ఏంటి, ఆ సంబంధంలో నేను ఎలా వర్తించాలి, ఇవన్నీ తెలిపే బేసిక్ పాయింట్స్ అన్నమాట భగవద్గీత. తర్వాత ఇంకా భగవంతుని గురించి విస్తారంగా భాగవతంలో భక్తులతో చెప్పబడింది. భగవంతుడు ఎందుకు చెప్పాడు తక్కువ అంటే, ఏకాంశం మాత్రమే చెప్తున్నా అర్జున అని. జెంటిల్మెన్ తన గురించి ఎక్కువ చెప్పుకోరన్నమాట. కాబట్టి జస్ట్ ప్రాథమికమైన వివరాలే చెప్తున్నారు. ఇంతెందుకు, ఇదంతా సృష్టిలో ఒక ఏకాంశం మాత్రమే, నా శక్తిలో నువ్వు చూస్తున్నది అనేది చెప్తున్నారు తర్వాత శ్లోకాల్లో మనకి విశ్వరూప సందర్శనము అవన్నీ వచ్చినప్పుడు. కాబట్టి భగవంతుని గొప్పతనం, జన్మ కర్మ దివ్యం అని తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అనమాట. ఆ లాభాన్ని పొందుతాం మనం. కాబట్టి స్టార్టింగ్ నుంచి సృష్టి క్రమం నుంచి ఇవన్నీ తెలుసుకుంటే భగవంతుని యొక్క గొప్పతనం తెలుస్తుంది. భగవంతుడు చేసే లీలల యొక్క అంతరార్థం అర్థమవుతుంది అన్నమాట. మోహం చెందరు. ఒక సామాన్య బాలుడు అని కానీ, ఒక చారిత్రాత్మక పురుషుడు అని కానీ అలా శ్రీకృష్ణుని అపార్థం చేసుకోరు అన్నమాట. స్వయం భగవాన్ వస్తాడు. ఎందుకు వస్తాడు ఈ భౌతిక జగత్తు కంటే? రావద్దని ఆయనకి ఎవరు అడ్డు పెట్టే వాళ్ళు ఎవరున్నారు? ఆయన ఇష్టం. ఆయన రాజు. జైలుకి వస్తాడు విజిట్ చేయడానికి ఆ ఖైదీల పట్ల కరుణతో. ఆయన భగవంతుడి భౌతిక జగత్తుకు రావద్దు అనేది రూల్ లేదు కదా, ఆయన ఇష్టం. ఆయన ఆయన రాజ్యంలోని జైలుకు ఆయన సందర్శించడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు కదా, ఆయన స్వతంత్రుడు. ఆయన కరుణతో వస్తాడనమాట.